హలో బాబాయ్, నేనే రాయలసీమ రత్నారెడ్డిని మాట్లాడుతున్నాను. ఇక్కడ క్షేమంగా చేరుకున్నాం. నువ్వు అరేంజ్ చేసిన బంగ్లా బాగుంది. దాన్నే ఉంది బాబాయ్. నా చెల్లి కోసం నేను ఏదైనా త్యాగం చేస్తాను. మళ్ళీ నేను ఫోన్ చేస్తానులే. ఎరా మీరు చెప్పిన పని చేశారా? చేశానన్నయ్యా. ట్విన్ సిటీస్ లో 2 కాలేజీల్లో బాగుంటుందని తెలుసుకున్నాను. అయితే ఆ 2 కాలేజీల్లోనూ శివ లాంటి స్టూడెంట్స్ ఉన్నారట. శివ వాడాడు ఈ రాయలసీమ రత్నారెడ్డి కంటే గొప్పడా? నువ్వు వాళ్ళు అడుగుతావని తెలిసే శివన్ రెడీ చేసి పెట్టావన్నయ్యా. ఇక్కడే ఎక్కడ అడుగో అడు చూడు. ఓహో, అదన్నమాట వాడి స్టైల్. శివ స్టైల్ ఫ్యాంటాస్టిక్. వాడు పిడికిలు బిగించాడంటే కడబ్బామ్మంత పవర్ వస్తుంది అనమాట వాడి చేతికి. రేపు మన చెల్లి జాయిన్ అవబోయే కాలేజీలో ఇలాంటి శివలు ఉన్నారన్నమాట. అవును, ఈ 2 కాలేజీల్లోనే కాదురా, అన్ని కాలేజీల్లోనూ ఇలాంటి శివలు ఉండాలి. కానీ వాడిని చూసి భయపడేది అవడరా వీధి రౌడీలు. ఈ రాయలసీమ రత్నారెడ్డి కాదు. వెళ్ళి కాలేజీలో సీట్ డిసైడ్ చేయండి. కాలేజ్ సీట్ ఇంకా డిసైడ్ చేయలేదా? డిసైడ్ చేశానమ్మా, రేపు వెళ్ళి జాయిన్ అయిపోదు కానీ వాళ్ళు షాపింగ్ చేసుకో. ఎగ్జామ్స్ కూడా అక్కడే రాస్తే బాగుండేది. ఇక్కడ తీసుకొచ్చి ఇబ్బంది పెట్టేస్తున్నావు. అక్కడ మనకు శత్రువులు పెరిగిపోయారమ్మా. అక్కడుంటే నీ చదువు డిస్టర్బ్ అయి పాడైపోద్దని ఇక్కడ తీసుకొచ్చాను నిన్ను. నువ్వు మాత్రం చదువు అశ్రద్ధ చేయకూడదమ్మా. నా చదువు ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ లోనే ఉంటుంది. డోంట్ వరీ అన్నయ్య. నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఇక్కడ తీసుకొచ్చి చదివించినందుకు మా అందరి గౌరవం నిలబడద్ది. ఖచ్చితంగా నిలబెడతాను. డన్ డన్. శుభోదయం, శుభ సంకల్పం, శుభవేళ. ఇంకా శృతి మొదలెడతారా బాబాయ్? రాదే, కాల్చి భస్మం చేస్తాను. కూర్చోండి. ఏమ్మా, మీ నాన్నకేమో బట్టల వ్యాపారం, నువ్వేమో బట్టలు వేసుకోవు. ఏరోయ్, ఇప్పుడు కాలేజీ ఓపెనింగ్ అప్పుడు చూశాను, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను. మీసాలు కూడా వచ్చాయిరా? అంటే కలిసి సంవత్సరం అయింది కదా సార్. కలిసి అనకూడదు, కనిపించేరా గురించాలి. ఏరోయ్, కండలు బాగా పెంచావురా కరణం మల్లేశ్వర్ లాగా. కరణం మల్లేశ్వర్ అమ్మాయి సార్. నువ్వు మగవేధం అంటావు. సరే, అట్టాగే గురించు. సరే, ఇక పాఠం మొదలు పెట్టబోతున్నాను. జాగ్రత్తగా వినఘోరించండి. ఇవాళ మనం చెప్పుకోబోయే పాఠం శ్రీనాథుడు. కుల్లాయుంచితి కోకదుట్టితి మహాకూర్పాసముందొడిగితిన్. సార్ ఏంట్రా పాఠం మొదలు పెట్టగానే గుర్తొచ్చిందా? కూర్చో, వేలు కత్తిరిస్తాను రో. కూర్చో. ఎక్కడున్నాం మనం? మీకేం తెలుసు మనం ఎక్కడున్నామో? వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్. అర్జెంట్ సార్. 2 వేలు చూపిస్తున్నావా? నువ్వు మొత్తం 10 వేలు చూపించినా నిన్ను బయటికి పంపించను రో. మిమ్మల్ని నన్ను పాఠం చెప్పకుండా ఆపారం చూస్తారా? నన్ను పాఠం చెప్పకుండా ఆపడం మీ వల్ల కాదు. ఏంట్రా తాళం వేస్తున్నాడు? తప్పించుకోవడానికి వీలు లేకుండా చేశాడ్రా. చచ్చినట్టు వినండి పాఠాన్ని. ఇవాళ నేను శ్రీనాథుడిని పూర్తి చేస్తానన్నమాట. కులాయుంచితి కోకదుట్టితి మహాకూర్పాసముందొడిగితిన్ వెల్లుల్లిన్ తిలపిష్టమున్ మెసవితిన్ విశ్వస్త వడ్డింపగా చల్లారమ్మని దాగితిన్ రుచులు దోషం మంచు పోనాడితిన్. తల్లి కన్నడ రాజలక్ష్మి దయలేదా నేను శ్రీనాథుడను. ఇవాటికి ఈ పాఠం పరిసమాప్తి. అంత ముడిచిపోయారేమిటి? శభాషురా, ఇన్నాళ్ళకి నా పాఠం విని తట్టుకున్న వాడివి నువ్వు ఒక్కడివే ఈ కాలేజీలో. వీడు కూడా పడిపోయాడు. పైన శివుడు, కింద పిడుగు. శివుడు కన్ను తెరిచినా, పిడుగు కంఠం విప్పినా రగిలేది అగ్గి, మిగిలేది బుగ్గి. మొట్టమొదటి పాడరికే ఇట్లా అయిపోయారు. ఇంకా 1 నెల రోజులు ఈ ఎట్టా తట్టుకుంటారో ఏమో. చూద్దాం వీళ్ళ అదృష్టం. దేవుకుండని చూడకుండా ముడుకుల మీద కొట్టేసింది ఈ అదమ్మండ. అయ్యో, ఏంటండి ఏంటండి దెబ్బలు? రైలు యాక్సిడెంట్ ఏమైనా అయిందా? యాక్సిడెంట్ కాదు, నువ్వు వీడియోలో చూస్తున్నావు కదా సినిమాలో, అందులోలాగా ఫైటింగ్. ఫైటింగా? ఫైటింగే. అసలు ఫైటింగ్ గురించి తెలిస్తే పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంటుందేమో. దివాకరం గారు నీకు లోగన్ 4,500 బాకీ ఉన్నాడు, గుర్తుందా? ఎందుకు గుర్తులేదండి? మేదడుకో లెగ్గిరిగింది. ఆ బాకీ గురించి అడిగితేనే తాంతగ్గా సమాధానం చెప్పాడు. నాకు తెక్కరేగిపోయి తుక్కు కింద కొట్టేసాను. హాస్పిటల్లో బ్లడ్ ఎక్కిస్తున్నారు. చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఇలాంటి బ్యాడ్ పొజిషన్ శత్రువు కూడా రాకూడదు. అవును, నువ్వు దివాకరాన్ని కొడితే దెబ్బలు నీకెందుకు తగిలి అంట? సినిమాలో ఫైటింగ్ అయినప్పుడు దెబ్బలు వెనక్కి తగులుతాయి.
కాశీలో కూర్చున్న చిరంజీవి కూడా తగులుతాయి. ఆ ఫైటింగ్ లో మనం కూడా గోళ్ళు మేళ్ళు తోకడం వల్ల మనకు కూడా 2 పుంజీలు తగిలాయి. రమేంద్ర గారు ఆడది బాగోలేదన్నారంటగా, కర్తవ్యం తీసుకొచ్చాను. ఓకే, తర్వాత కలుద్దాం. అక్క శుభ్రంగానే ఉన్నాడక్క. ఏమయ్యా దివాకరం, నీకేం దెబ్బలు తగలేదా అని ఎవడన్నాడు? మా ఆయన నీతో ఫైటింగ్ చేసి నిన్ను తుక్కు తుక్కు కింద కొట్టేశాట. అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. దివాకరం గుర్తుందా లేదా నీకు? అసలు ఏం జరిగిందో చెప్పవయ్యా. అదేనండి, మీ ఆయన భాగ్యంతో కలిసి. దివాకరం చెమట లెక్క తీసేస్తాను నేను. ముందు ఏం జరిగిందో చెప్పు. వద్దండి, నా నోట్లో నిజాలు దాగటం లేదు. నన్ను ఇబ్బంది పెట్టకుండా వదిలేయండి ప్లీజ్. చెప్తే గానీ కదలియం. ఏం జరిగిందో చెప్పు ముందు. దివాకరం, మీరు బాగా ఓల్డ్ అయిపోయారంటండి. అందుకని మిమ్మల్ని రూమ్ లో పెట్టి లాక్ చేసి గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసి చంపేస్తా అన్నాడు. నీకు థమ్స్అప్ అంటే ఇష్టం అంట కదా, అందులో నలుగురు మంది కలిపి చంపేస్తా అన్నాడు. ఆ తర్వాత భాగ్యంతో ముచ్చటగా 3వ కాపురం పెట్టడానికి రాత్రి బాబులు ఇంటర్వెల్ ఇవ్వకుండా తెగ ట్రై చేస్తున్నాడండి. ఈ విషయం భాగ్యానికి తెలిసి ప్రియుడని కూడా చూడకుండా పచ్చడి కింద కొట్టేసిందండి. జరిగింది అది. ఎందుకు కూర్చోవాలి? అసలు నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? నువ్వు కన్న తండ్రివేనా? లక్షణంగా పెళ్ళాంతో కాపురం చేసుకోవాల్సిన వాడిని తాడు కట్టి కూర్చోబెడతావా? నేను తాడు కట్టిస్తే నువ్వు తాడు కడతావా? లేకపోతే సొమ్మెవడిస్తాడయ్యా? కట్టం డబ్బు నువ్వు ఇస్తావా? నీకు సొమ్మే కదా కావాల్సింది, దరిద్రుడు. అవును లక్ష్మీపతి. నిన్నదాకా ముష్టెత్తుకున్న ఈ బిచ్చపతి గారు లక్ష్మీపతి ఎప్పుడయ్యాడు? డోంట్ టాక్ రబ్బిష్. డబ్బులు తీసుకో. లేదు ఈ చిల్లర ఏమిటి ముష్టి వాసన ఇస్తోంది? మీలాంటి చిల్లర విధవకి చిల్లర ఇవ్వాలంటే సెట్ చేస్తాం. లెక్క పెట్టుకో, లెక్క పెట్టుకోరా, లెక్క పెట్టుకో. నా డబ్బేది? అమ్మో నా డబ్బు. ఆ డబ్బు ఇదే. ఇది సరేనయ్యా, నా డబ్బు. ఆ డబ్బే ఇది. అబ్బబ్బబ్బా, ఈ డబ్బు కాదయ్యా, ఇక్కడున్న డబ్బు. అదేనండి, ఇక్కడున్న డబ్బే ఇది. అరే ఈ డబ్బు కాదంటుంటే ఇక్కడున్న డబ్బు ఏమైనా పంతులు? అదేనండి, ఇక్కడున్న డబ్బే ఇది. ఒరే త్రాష్టుడా, 1000 అబద్ధాలాడకు పెళ్లి చేయమన్నారా, 1,00,000 అబద్ధాలాడకు శోభనం జరిపించమన్నారా? నీలాంటి వాడికి ఇలాంటి బుద్ధి చెప్పడం కోసమే నీ ఇంట్లోనే నీ కొడుకు చేత నీ డబ్బే దొంగతనం చేయించి నీకే ఇచ్చావురా. అయితే శోభనం ఎలా జరుగుతుందో నేను చూస్తా. చూసావా ఎలాంటి జలక్కిచ్చానో?